హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యప్రకాష్ హిస్టరీ క్లాసెస్. సో మనం ఈరోజు వీడియోలో టోటల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకైనా సరే భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రాథమికమైనటువంటి అవగాహన అనేది ఉండాలనే ఉద్దేశంతో భారతదేశ చరిత్ర యొక్క క్రమాన్ని మీకు ఒక వరుస క్రమంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో భారతదేశ చరిత్రను ప్రాథమికంగా మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. ప్రాచీన భారతదేశ చరిత్ర, అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పి మనం విభజించుకున్నాం. సో ప్రాచీన భారతదేశ చరిత్ర యొక్క సిలబస్ని మనం 2 వీడియోలుగా గతంలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఒక్కసారి ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉండేటువంటి అంశాలు ఏంటి, దీనికి సంబంధించిన విశ్లేషణ ఒకసారి మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ప్రాచీన భారతదేశ చరిత్ర ఆల్మోస్ట్ చరిత్ర పూర్వయుగం దగ్గర నుంచి కూడా క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు మనం ప్రాచీన భారతదేశ చరిత్రగా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మరి 8వ శతాబ్దం నుంచి స్టార్ట్ చేస్తే క్రీస్తు శకం 8వ శతాబ్దం దగ్గర నుంచి మనం మధ్యయుగ భారతదేశ చరిత్రగా మనం చెప్పుకుంటాం. ఇందులో ప్రధానంగా క్రీస్తు పూర్వం 750 నుంచి 1200, క్రీస్తు శకం 750 నుంచి 1200 మధ్య కాలాన్నేమో తొలి మధ్యయుగము అని చెప్పేసి చెప్తాం. క్రీస్తు శకం 750 నుంచి 1200 మధ్య కాలాన్నేమో తొలి మధ్యయుగము అని చెప్పేసి చెప్తాం. ఈ తొలి మధ్యయుగంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలను వివిధ రాజవంశాలు పరిపాలించాయి. తొలి మధ్యయుగంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలను వివిధ రాజవంశాలు అనేవి పరిపాలించడం జరిగింది. అందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఉత్తర మరియు మధ్య భారతదేశాలను, ఈ కాలంలో ఉత్తర మరియు మధ్య భారతదేశాలను రాజపుత్రులు పరిపాలించారు. ఉత్తర మరియు మధ్య భారతదేశాలను రాజపుత్ర రాజవంశాలు పరిపాలించాయి. సో ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహారు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రాజపుత్ర రాజవంశాలు పరిపాలించాయి. ఈ రాజపుత్రుల్లో కూడా మళ్ళా చాలామంది ఉన్నారు. ప్రతీహారులు, అలాగే చౌహానులు, అదేవిధంగా గుజరాత్ చాళుక్యులు, అలాగే పరమారులు, అలాగే చందేలులు, అలాగే గహద్వాలులు. సో వీళ్ళందరూ కూడా రాజపుత్ర రాజవంశాలు అని చెప్పేసి చెప్తాం. సో ఇవన్నీ కూడా ఈ తొలి మధ్యయుగంలో ఉత్తర మధ్య భారతదేశాలను ఈ రాజపుత్ర రాజవంశాలు పరిపాలించాయి. మరి అదే సమయంలో తూర్పు భారతదేశాన్ని, సో ఈ క్రీస్తు శకం 750 నుంచి 1200 మధ్య కాలంలో తూర్పు భారతదేశం అంటే బెంగాలు, బీహారు, ఒరిస్సా ఆ ప్రాంతాలను సో పాల వంశము, అదేవిధంగా సేన వంశము వీరు పరిపాలించాయి. సో తూర్పు భారతదేశాన్ని ఏమో పాల వంశము, అదేవిధంగా సేన వంశము అనేది పరిపాలించింది. సో బెంగాలు, బీహారు, ఒరిస్సా ప్రాంతాలను పాల వంశము లేదా సేన వంశం అని చెప్పేసి పరిపాలించడం జరిగింది. మరి అదే సమయంలో దక్కన్ ప్రాంతాన్నేమో రాష్ట్రకూటులు, ఆ తర్వాత వాళ్ళనంతం చేసి కళ్యాణీ చాళుక్యులు. సో మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తానంతర యుగంలో దక్కన్ ప్రాంతంలో బాదామి చాళుక్య రాజ్యం స్థాపించబడింది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ బాదామి చాళుక్యుల్ని అంతం చేసి రాష్ట్రకూటులు వచ్చారు. రాష్ట్రకూటులను అంతం చేసి కళ్యాణీ చాళుక్యులు వచ్చారు.
సో మరి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఈ తొలి మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ఎవరు పరిపాలించారు అని చెప్పేసి అంటే, ఈ తొలి మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా పరిపాలించింది చోళులు. సో ప్రాచీన భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశంలో ఒక రాజ్యాన్ని స్థాపించింది ఎవరని చెప్పేసి అంటే పల్లవులు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ పల్లవులను అంతం చేసి వచ్చారు ఎవరంటే చోళుడు. సో ఇలా ఈ తొలి మధ్యయుగంలో క్రీస్తు శకం 750 నుంచి 1200 మధ్య ఈ భారతదేశంలో వేరువేరు ప్రాంతాలలో ఆవిర్భవించినటువంటి రాజ్యాలు. మరి తర్వాత నెక్స్ట్ వన్ 1200 నుంచి 1206 నుంచి 1526 వరకు కూడా 1206 నుంచి 1526 వరకు ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తానత్ కాలం అని చెప్పేసి చెప్తాం. ఢిల్లీ సుల్తానుల యుగము, ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తానుల యుగము అని చెప్పేసి చెప్తాం. క్రీస్తు శకం 1206లో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం స్థాపించబడింది. సో దీని గురించి నేర్చుకోవడానికి ముందు భారతదేశంపై ముస్లింల దండయాత్రలు, మొదటగా అరబ్బులు, తర్వాత తురుష్కులు, వీళ్ళు ఏ విధంగా దండయాత్రలు చేసి భారతదేశంలో ఏ విధంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఏ విధంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ ఢిల్లీ సుల్తానతులు మొత్తం 5 వంశాలు పరిపాలించాయి. బానిస వంశం 1206 నుంచి 1290 వరకు, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు, అలాగే తొగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు, అలాగే సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు, అలాగే లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు పరిపాలించాయని చెప్పేసి చెప్తాం. మరి ఇదే ఢిల్లీ సుల్తానత్ కాలంలో మధ్యయుగంలో మతపరమైన ఉద్యమాలు అనేవి ఆవిర్భవించాయి. ఆ మతపరమైన ఉద్యమాలే, ఒకటి భక్తి ఉద్యమము, అలాగే రెండోది సూఫీ ఉద్యమం. ఒకటి భక్తి ఉద్యమం, రెండోది సూఫీ ఉద్యమం. సో ఇది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు. మరి నెక్స్ట్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం మధ్య, క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం మధ్య భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతీయ రాజ్యాలు అనేవి ఆవిర్భవించాయి. సో ఈ అనేకమైనటువంటి ప్రాంతీయ రాజ్యాల్లో మనకి ప్రధానంగా దక్షిణాది ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం, అలాగే బహమనీ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, అదేవిధంగా బహమనీ సామ్రాజ్యం, అదేవిధంగా తూర్పు గాంగ రాజ్యం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో షామీన్ రాజ్యం, కాశ్మీర్ ప్రాంతంలో షామీన్ రాజ్యం, ఇలా అనేకమైనటువంటి ప్రాంతీయ రాజ్యాలు అనేవి ఆవిర్భవించాయి. ఏ కాలంలో అని చెప్పేసి అంటే 1400 క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం మధ్య. ఆ తర్వాత 1526లో భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత భారతదేశంలో మరో ముస్లిం సామ్రాజ్యం ప్రారంభమైంది. 1526 నుంచి 1707 వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం. వాస్తవానికి మొఘలుల పరిపాలన 1526 నుంచి 1857 వరకు కూడా మనం కొనసాగింది. కానీ ఇక్కడ మొఘలుల పాలన మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. 1526 నుంచి 1707 వరకు తొలి మొఘలులు, 1707 నుంచి 1857 వరకు మలి మొఘలులు. బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు వరకు తొలి మొఘలులు, అలాగే ఔరంగజేబు కుమారుడైనటువంటి మువాజం దగ్గర నుంచి
రెండో బహదూర్ షా వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని ఏమో మలి మొఘళ్ళు అని చెప్పేసి చెప్తాం. అలాగే నెక్స్ట్ తర్వాత మరాఠాలు. సో 17వ శతాబ్దం. సో నెక్స్ట్ టాపిక్ మరాఠాలు 17వ శతాబ్దం. ఇందులో మనం శివాజీ మరాఠా సామ్రాజ్యం గురించి మొత్తం అంతా కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర. సో ఫ్రెండ్స్, సూర్యప్రకాష్ హిస్టరీ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన అంశాలను మీరు ఎప్పటికప్పుడు నిరంతరం తెలుసుకోవడానికి అవకాశం పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.